వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. నమస్కారం. పర్యావరణం, విపత్తు నిర్వహణ ఈ అంశాలపై ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. అయితే ఇది మామూలు చర్చ కాదు, ఒక క్విజ్లాగా చేద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటికి సమాధానం చెప్పడమే కాకుండా దాని వెనుక ఉన్న తర్కాన్ని కూడా వివరిస్తారు. తప్పకుండా. ఇది చాలా బాగుంటుంది. కేవలం సమాధానాలు కాదు, వాటి వెనుక ఉన్న కథను తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరిగ్గా చెప్పారు. అయితే ఇక ప్రారంభిద్దానా? మొదలుపెట్టండి. సరే, మన మొదటి ప్రశ్న. ఆగస్టు 1999లో విపత్తు నిర్వహణపై ఒక హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్ ఎవరు? మీ ఎంపికలివి: 1 ఆర్ఎస్ టోలియా, 2 జేసీ పంత్, 3 ఆర్కే పాండే, 4 జేకే పాఠక్. దీనికి సరైన సమాధానం 2 జేసీ పంత్. జేసీ పంత్. ఓకే. అసలు ఈ కమిటీ ఎందుకంత ముఖ్యం? 1999లో ఎందుకు ఏర్పాటు చేయాల్సొచ్చింది? చాలా మంచి ప్రశ్న. అంటే 1999కి ముందు మన దేశంలో విపత్తుల పట్ల దృక్పథం చాలా భిన్నంగా ఉండేది. అంటే ఏదైనా జరిగిన తర్వాత స్పందించడం లాగానా? అవును, సరిగ్గా అదే. పోస్ట్ డిజాస్టర్ రిలీఫ్ అంటారు కదా, దానికే ప్రాధాన్యత ఉండేది. కాని జేసీ పంత్ కమిటీ మొదటిసారిగా ఈ విధానాన్ని మార్చాలని సూచించింది. భారతదేశంలో సహజ, మానవ నిర్మిత విపత్తులన్నింటినీ సమగ్రంగా సమీక్షించిన మొదటి కమిటీ ఇదే. వీళ్ళు అక్టోబర్ 2001లో ఒక నివేదిక ఇచ్చారు. అది మన విపత్తు నిర్వహణ వ్యవస్థకు ఒక పునాదిలాంటిది. ఓ, అలాగా. అంటే ఆ నివేదిక నుంచే మనకు ఈ ఎన్డీఎంఏ లాంటివి వచ్చాయన్నమాట. ఖచ్చితంగా. ఆ కమిటీ సిఫార్సుల ఫలితంగానే 2005లో విపత్తు నిర్వహణ చట్టం, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఆ తర్వాత ప్రధానమంత్రి అధ్యక్షతన ఎన్డీఎంఏ ఏర్పడ్డాయి. ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా ఉంది. సరే, ఇక రెండో ప్రశ్నకు వెళ్దాం. అడగండి. కింది వాటిలో ఏది భౌగోళిక సంబంధిత ప్రమాదంగా వర్గీకరించబడింది? ఎంపికలు: 1 కరువులు, 2 తుఫానులు, 3 మేఘాల విస్ఫోటనం, 4 కొండచర్యలు విరిగిపడటం. దీనికి సరైన సమాధానం 4 కొండచర్యలు విరిగిపడటం. కొండచర్యలు? కాని ఎందుకు? అంటే కరువు కూడా నేలకు సంబంధించిందే కదా, దాని ప్రభావం నేలమీదే ఉంటుంది. కరెక్ట్ పాయింట్ అడిగారు. ఇక్కడే చిన్న తేడా ఉంది. ప్రమాదం మూలం ఎక్కడుంది అనేది ముఖ్యం. భౌగోళిక ప్రమాదాలు అంటే భూమి యొక్క అంతర్గత ప్రక్రియల వల్ల, అంటే టెక్టానిక్ ప్లేట్ల కదలిక, రాళ్లు జారడం వంటి వాటి వల్ల వస్తాయి. ఓకే. కొండచర్యలు గురుత్వాకర్షణ ప్రభావంతో రాళ్లు, మట్టి జారడం వల్ల ఏర్పడతాయి. కాబట్టి అది భౌగోళిక ప్రమాదం. మరి కరువులు, తుఫానులు? కరువులు అనేవి హైడ్రోమెటియరాలజికల్, అంటే జల వాతావరణ సంబంధిత ప్రమాదం. వర్షపాతం లేకపోవడం దాని మూలం. అలాగే తుఫానులు, మేఘాల విస్ఫోటనం కూడా వాతావరణానికి సంబంధించినవే. ఆసక్తికరంగా ఉంది. అంటే ఒక మేఘాల విస్ఫోటనం వల్ల కొండచర్య విరిగిపడచ్చు. అవును, కానీ అక్కడ మేఘాల విస్ఫోటనం కేవలం ఒక ట్రిగ్గర్ మాత్రమే. అసలు ప్రమాదం భౌగోళికమైనది. అర్థమైంది. సరే, ఇప్పుడు మూడో ప్రశ్న. ఇది వరద ప్రమాద పటం, అంటే ఫ్లడ్ హ్యాజర్డ్ మ్యాప్ గురించి. 2 వాక్యాలిస్తాను, ఏది సరైనదో చెప్పాలి. సరే. వాక్యం ఐ: వరద ప్రమాద పటం వివిధ పునరావృత్త కాలాల వరదల గరిష్ట ప్రభావాన్ని ఒకదానిపై ఒకటి చూపిస్తుంది. వాక్యం 2: ఇది సంభవించే సంభావ్యతతో పాటు దాని ప్రభావాన్ని కూడా ఇస్తుంది. మీ ఎంపికలు: 1 ఐ మాత్రమే, 2 ఐ మాత్రమే, 3 2 సరైనవే, 4 ఏదీ కాదు. దీనికి సమాధానం 3 ఐ మరియు 2 2 సరైనవే. 2 సరైనవేనా? ఎలా? ఈ పునరావృత్త కాలమంటే ఏమిటసలు? ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. 100 ఏళ్ల పునరావృత్త కాలమంటే ప్రతి 100 ఏళ్లకు ఒకసారి వస్తుందని కాదు. దాని అర్థం ఏ సంవత్సరంలోనైనా అంత పెద్ద వరద రావడానికి 1% అవకాశముందని. ఓ, ప్రాబబిలిటీ అన్నమాట. అవును. ఈ మ్యాప్లు ఇలాంటి 25 ఏళ్లు, 50 ఏళ్లు, 100 ఏళ్ల వరదల ప్రభావాన్ని ఒకే మ్యాప్లో పొరలుగా చూపిస్తాయి. అదే వాక్యం ఐ. మరి రెండో వాక్యం ప్రభావం సంగతి? అది కూడా సరైనదే. ఈ పటాలు కేవలం వరద ఎక్కడి వరకు వస్తుందో చెప్పడమే కాదు, అక్కడున్న జనాభా, ఆస్తులు, పంటలపై దాని ప్రభావం ఎలా ఉంటుందో కూడా అంచనా వేస్తాయి. అందుకే 2 సరైనవే. చాలా ఉపయోగకరంగా ఉంది. సరే, 4వ ప్రశ్న.
తీర ప్రాంతాల్లో తుఫాను హెచ్చరికలను వేగంగా స్థానిక భాషల్లో పంపడానికి సైక్లోన్ వార్నింగ్ డిస్సెమినేషన్ సిస్టమ్ అంటే CWDSను ఎవరు ప్రారంభించారు? ఎంపికలు 1 IMD, 2 NDMA, 3 INCOIS, 4 DRDO. దీనికి సమాధానం 1 భారత వాతావరణ శాఖ అంటే IMD. IMD. ఓకే. ఈ సిస్టమ్ ఎప్పటినుంచి ఉంది? ఇది ఎలా పనిచేస్తుంది? ఇది 1985లోనే ప్రారంభమైంది. ఇది ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ. IMD అంతరిక్ష శాఖ సహకారంతో INSAT ఉపగ్రహాన్ని వాడుతుంది. 1985 నుంచా? అద్భుతం. అవును. దీని ప్రత్యేకతేంటంటే తుఫాను సమయంలో భూమి మీద కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నా ఇది పనిచేస్తుంది. IMD కేంద్రాలు నేరుగా ఉపగ్రహం ద్వారా తీర ప్రాంతాలకు హెచ్చరికలు పంపుతాయి. మరి మిగతా సంస్థల పాత్రేంటి? NDMA, INCOIS లాంటివి. NDMA మొత్తం సమన్వయం చేస్తుంది. INCOIS సముద్ర సంబంధిత సమాచారం అంటే అలల ఎత్తు లాంటివి ఇస్తుంది. కానీ ఈ CWDS నిర్వహణ మాత్రం పూర్తిగా IMD చూసుకుంటుంది. స్పష్టంగా ఉంది. ఇక 5వ ప్రశ్నకొద్దాం. ఇది చట్టాలకు సంబంధించింది. వాయు నివారణ మరియు కాలుష్య నియంత్రణ చట్టం భారతదేశంలో ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? ఎంపికలు 1 1974, 2 1978, 3 1981, 4 1986. ఇది 1981. సరైన సమాధానం 3. 1981. మరి మిగతా సంవత్సరాలు? 1974, 1986 కూడా చాలా ముఖ్యమైనవి కదా? అవును. ఆ చట్టాల వెనుక ఒక క్రమం ఉంది. 1974లో జలచట్టం అంటే నీటి కాలుష్యానికి సంబంధించింది వచ్చింది. ఆ తర్వాత 1981లో వాయు చట్టం. మరి 1986? 1986లో పర్యావరణం, పరిరక్షణ చట్టం వచ్చింది. ఇది భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత తీసుకొచ్చిన ఒక సమగ్రమైన చట్టం. ఒక రకంగా చెప్పాలంటే ఇది అన్నింటికీ ఒక గొడుగులాంటది. ఓకే. 1974 నీరు, 1981 గాలి, 1986 మొత్తం పర్యావరణం. గుర్తుంచుకోవడానికి సులువుగా ఉంది. అవును. సరే, 6వ ప్రశ్న. గ్లోబల్ వార్మింగ్కు అత్యధికంగా కారణమయ్యే గ్రీన్హౌస్ వాయువు ఏది? ఎంపికలు 1 మీథేన్, 2 కార్బన్ డయాక్సైడ్, 3 నైట్రస్ ఆక్సైడ్, 4 క్లోరోఫ్లోరోకార్బన్లు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. సమాధానం 2 కార్బన్ డయాక్సైడ్ అంటే CO2. కానీ మీథేన్ లాంటి CO2 కంటే చాలా శక్తివంతమైనవే అంటారు కదా, వేడిని ఎక్కువగా గ్రహిస్తాని? నిజమే. మీథేన్ దాదాపు 25 రెట్లు, నైట్రస్ ఆక్సైడ్ సుమారు 300 రెట్లు ఎక్కువ శక్తివంతమైనవి. కానీ ఇక్కడ 2 విషయాలు ముఖ్యం. ఏంటవి? 1 పరిమాణం, 2ది మన్నిక. మనం శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే CO2 పరిమాణం చాలా ఎక్కువ. మొత్తం గ్రీన్హౌస్ వాయువుల ప్రభావంలో CO2 వాటానే దాదాపు 76%. ఓ, అంటే సంఖ్య చాలా ఎక్కువనమాట. అవును. అంతేకాదు, విడుదలైన CO2 వందల సంవత్సరాల పాటు వాతావరణంలోనే ఉండిపోతుంది. అందుకే అది ప్రధాన కారణం. అర్థమైంది. సరే, 7వ ప్రశ్న. ఇది అటవీ నిర్మూలనకు సంబంధించింది. 2 వాక్యాలిస్తాను. దీనివల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది. దీనివల్ల జీవవైవిధ్యం నశిస్తుంది. వీటిలో ఏవి సరైనవి? దీనికి సమాధానం 3. మరియు రెండు సరైనవే. రెండూనా? ఎలాగో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. మొదటిది, చెట్లు CO2ను పీల్చుకుంటాయి. వాటిని కార్బన్ సింక్లు అంటాం. అడవులను నరికితే CO2ను గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. అంతేకాదు, నరికిన చెట్లను కాల్చినప్పుడు వాటిలోని కార్బన్ మళ్లీ CO2గా గాలిలో కలుస్తుంది. ఓకే, అది మొదటి పాయింట్. మరి జీవవైవిధ్యం? భూమిపై నివసించే జీవజాతులలో దాదాపు 80% అడవులలోనే ఉన్నాయి. అడవులను నరకడమంటే ఆ జీవుల ఇళ్లను నాశనం చేయడమే కదా. దానివల్ల అనేక జాతులు అంతరించిపోతున్నాయి. అందుకే 2 సరైనవి. నిజమే. ఇక 8వ ప్రశ్న. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే BOD గురించి. వాక్యం నీటిలోని సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి అవసరమైన ఆక్సిజన్ కొలమానమే BOD. వాక్యం 2. శుభ్రమైన నీటిలో BOD విలువ 17 ppm లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి సరైన సమాధానం 1. వాక్యం మాత్రమే సరైనది. మాత్రమేనా? రెండోదెందుకు తప్పు? రెండో వాక్యం పూర్తిగా తప్పు. 17 ppm BOD అనేది అత్యంత కలుషితమైన నీటిని సూచిస్తుంది. ఓహ్, అలాగా.
మరి శుభ్రమైన నీటికి ఎంతుండాలి? సిపిసిబి ప్రకారం శుభ్రమైన నీటి బిఓడి 3 పీపీఎం కంటే తక్కువగా ఉండాలి. 10 పీపీఎం దాటితే అది భారీగా కలుషితమైన నీరు. ఉదాహరణకు ఢిల్లీ దగ్గర యమునా నదిలో కొన్ని చోట్ల బిఓడి 30 పీపీఎం వరకు ఉంటుంది. 30 పీపీఎమా? చాలా దారుణం. సరే, ఇప్పుడు 9వ ప్రశ్న. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయబడింది? ఎంపికలు: 1 1972, 2 1976, 3 1982, 4 1986. దీనికి సమాధానం 1 1972. 1972 అంటే మనం ఇంతకుముందు చర్చించుకున్న జల, వాయు చట్టాల కన్నా ముందే వచ్చిందన్నమాట. అవును, ఇది భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చరిత్రలో ఒక మైలురాయి. దీనికిందే జాతీయ పార్కులు, అభయారణ్యాలు ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత ప్రాజెక్ట్ టైగర్ కూడా 1973లో ఈ చట్టం ఆధారంగానే ప్రారంభమైంది. అద్భుతం. ఇక మన చివరి ప్రశ్న, 10వది. సరే, కందివాటిలో దేనివల్ల సునామీలు రావు? జాగ్రత్తగా వినండి, రావు అని అడుగుతున్నాను. ఎంపికలు: 1 హరికేన్లు, 2 భూకంపాలు, 3 సముద్రగర్భంలో కొండచర్యలు, 4 అగ్నిపర్వత విస్ఫోటనాలు. దీనికి సరైన సమాధానం 1 హరికేన్లు. హరికేన్ల వల్ల? కాని అవి కూడా పెద్ద అలలను సృష్టిస్తాయి గదా? సృష్టిస్తాయి, కాని వాటిని సునామీలు అనరు. వాటిని తుఫాను ఉప్పెనను, స్టార్మ్ సర్జెస్ అంటారు. దీని వెనుక ఒక ప్రాథమిక తేడా ఉంది. ఏంటది? సునామీ అనేది సముద్ర గర్భంలో, అంటే నీటి అడుగున నేల కదలడం వల్ల వస్తుంది. భూకంపం, కొండచర్యలు, అగ్నిపర్వతాల వల్ల నీటి మొత్తం ఒక్కసారిగా పైకి నెట్టబడుతుంది. ఓకే. కాని హరికేన్లనేవి వాతావరణానికి సంబంధించినవి. అవి సముద్రంపైన గాలి వల్ల ఏర్పడతాయి. అవి సముద్రగర్భాన్ని కదిలించలేవు. అందుకే అవి సునామీలకు కారణం కావు. చాలా స్పష్టంగా వివరించారు. ఈరోజు ఈ ప్రశ్నల ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. చట్టాల నుంచి ప్రమాదాల వర్గీకరణ వరకు చాలా లోతుగా చర్చించాం. అవును, ఈ చర్చ ముగింపులో ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. మనం తుఫానులు, భూకంపాలు లాంటి పెద్ద విపత్తులను ఎదుర్కోడానికి వ్యవస్థలను చూశాం. అయితే జీవవైవిధ్య నష్టం లేదా నెమ్మదిగా పెరిగే కాలుష్యం వంటివి కూడా ఒక రకంగా విపత్తులే కదా. వీటిని మనం నెమ్మది విపత్తులు అనొచ్చు. ఈ పెద్ద పెద్ద వ్యవస్థలలో ఈ నెమ్మది విపత్తులను ఎదుర్కోవడంలో ఒక సాధారణ వ్యక్తిగా మన పాత్ర ఎంత? దీని గురించి ఆలోచించాలి.